నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇది. ఎందుకంటే అందరి కలలు అమెరికన్ డ్రీమ్స్. సో అమెరికన్ డ్రీమ్స్ అనేది ఒక నిజం చేసుకోవడానికి అందరూ భారతీయులే కాదు, ప్రపంచంలో ప్రతి దేశం నుంచి కూడా అందరూ కూడా ఆ కళ కోసం నిజం చేయాలని చెప్పేసి చాలా తోడ్పడుతూ ఉంటారు. దాంతోపాటే ఆ డ్రీమ్స్ని రియలైజ్ చేసే సమయం వచ్చిన తర్వాత ఒకసారి ల్యాండ్ అయ్యారు యుఎస్ సాయిల్ మీద, అక్కడి నుంచి మీ కొత్త ప్రయాణం అనేది మొదలవుతుంది. సో మనందరికీ కావాల్సింది ఏంటంటే అక్కడ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత అసలు ఒక సక్సెస్ అనేది పొందిన తర్వాత నేను ఒక ఇల్లు కొనాలి. ఎలాగైతే మనం అందరము హైదరాబాద్లో ఉన్నామో, ఇండియాలో ఉన్నామో, కావాల్సింది అందరికీ కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ హోమ్. అలాంటి విషయాల గురించి అండ్ మరిన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనము మాట్లాడబోతున్నాము. నన్ అదర్ దెన్ నాతో పాటు ఇప్పుడు ఉన్నారు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ మనందరి కోసము, స్పెషలీ యూఎస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వీరితో ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరిగింది. సో నేను ఇప్పుడు వెల్కమ్ చేయబోతున్నాను మిస్టర్ కిరణ్ వేదాంతం గారు. సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం అండి. సో నాతో పాటు ఇన్ఫ్యాక్ట్ శిరీష ఉన్నారు, మై యాంకర్, మై ఎంటైర్ షోని నడిపించేవారు. సో షీఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అవుట్ ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో. అయితే కిరణ్ వేదాంతం గారు ఈయన ఎంటైర్లీ ఈ ఎపిసోడ్ జర్నీలో మనందరికి హెల్ప్ చేయబోతున్నారు. బికాస్ హీ ఈజ్ అ లైసెన్స్డ్ రియల్ ఎస్టేట్ అండ్ మార్ట్గేజ్ ప్రొఫెషనల్. ఈయన గారు ఉంటారు ఫీనిక్స్లో, అరిజోనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈరోజు మన దగ్గర ఉన్న ప్రతి ప్రశ్నకి ప్రతి ఆన్సర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. సో కిరణ్ సార్, నా ఫస్ట్ క్వశ్చన్, చిన్న బడ్జెట్ ఉంటుందండి జనరల్గా. యుఎస్ అండ్ ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే అమెరికన్ కరెన్సీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే దాదాపు 83 to 85 రూపీస్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఉంది అది. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని అక్కడ వెళ్ళేసేసి ఒక డ్రీమ్ హోమ్ కొనాలి. మేబీ 1 BHK ఆర్ మేబీ 3 BHK 4 BHK కావచ్చు. బట్ ఫండ్స్ మాత్రం ఎప్పుడు కూడా చూసుకుంటే తక్కువ పడతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఇల్లు కొనాలి అంటే యుఎస్ఏలో మీరు వాటికి ఎలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికన్ డ్రీమ్ అంటే దాని డెఫినేషనే ఇల్లు కొనుక్కోవడం. సో ఇల్లు కొనుక్కోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ డెస్టినేషన్ ఫర్ పీపుల్. అమెరికన్ మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఎట్లయితే మనం అనుకుంటామో, ఓకే ఎవరన్నా పెళ్ళి అయితే వాళ్ళు సెటిల్ అవుతారు అని అనుకుంటామో ఇండియాలో, అదే కల్చర్ ఏంటంటే అమెరికాలో ఇల్లు కొనుక్కోవడం అనేది అమెరికన్ డ్రీమ్. ఈవెన్ ద గవర్నమెంట్, ద మార్గేజ్ కంపెనీస్, ద ఎంటైర్ క్యాపిటలిస్టిక్ సెటప్ ఎట్లయితే ఉందో, ఎవ్రీబడి వాంట్స్ టు సీ దట్ ఫ్యామిలీస్ హ్యావ్ టు బై హోమ్స్. అందుకని అక్కడ మీరు నోటీస్ చేస్తే అక్కడ 30-year మార్గేజెస్ ఉంటాయి. సో ఏదైతే ప్రాపర్టీ ఉందో, ఈవెన్ ఇఫ్ ఇట్స్ $500,000 million ఏదైతే ఉందో, 30-year మార్గేజ్ అయ్యేటప్పటికి అమౌంటైజేషన్ 30 yearsకి అవుతుంది. సో మంత్లీ పేమెంట్ చాలా తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెనడా తీసుకుంటే అక్కడ 40-year మార్గేజెస్ కూడా దొరుకుతాయి. సో దట్ మీ మంత్లీ పేమెంట్ చాలా తగ్గుతుంది. గవర్నమెంట్ వాంట్స్ టు ఎంకరేజ్ హోమ్ బయింగ్. అందుకని the minimum down payment that you need to buy a house is 3.5%. Okay. 3.5% మీరు సేవ్ చేసుకుంటే గవర్నమెంట్ బ్యాక్డ్ మార్గేజెస్ వస్తాయి ఫ్యామిలీస్కి. అయితే దాంట్లో ఏంటంటే కొంతమంది దే వాంట్ టు వెయిట్ అంటిల్ దే సేవ్ ఫర్ 5%. మెజారిటీ 5% చేస్తారు. ద డిఫరెన్స్ బిట్వీన్ 3.5%, 5% or 20% is something called PMI అంటారు, ప్రైవేట్ మార్గేజ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉంటాయి. బ్యాంక్స్ ఓకే ఎవరైనా 3.5 ఇస్తున్నారంటే బ్యాంక్స్ దే హ్యావ్ టు గివ్ 97.5% ఆఫ్ ద లోన్. దే హ్యావ్ టు ఫ్రంట్ ఆల్ ద మనీ. సో దే ఆర్ స్కేర్డ్ టు ఫ్రంట్ దట్ మచ్ మనీ. సో వాట్ దే డూ ఇస్ దే ఓవర్లే ఇట్ విత్ PMIs, ప్రైవేట్ మార్గేజ్ ఇన్సూరెన్స్. దట్ మీన్స్ దేర్ ఆర్ అదర్ వెండర్స్ హూ ఇన్ష్యూర్ ద లోన్ ఇన్ కేస్ ద పీపుల్ fail to pay or if the bank has to foreclose. Those mortgage insurance companies cover the liability in case they don't get paid. Andukane they are able to get 3.5% loans anamata. So idoka lanti home insurance anamata. Home insurance, typically home insurance ante enti hazard insurance. Hazard ante if there is a fire or a flood atla aithe home insurance. ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చి ఇల్లు కూలిపోయినా అది హోమ్ ఇన్సూరెన్స్. ఇదేంటంటే మార్గేజ్ ఇన్సూరెన్స్. మార్గేజ్ ఇన్సూరెన్స్ అంటే వీళ్ళు మంత్లీ పేమెంట్ కట్టకుండా ఒకవేళ డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ స్టెప్ ఇన్ అయ్యి ఆ డెల్టా పే చేస్తాయన్నమాట.
టిపికలీ 20%. మీరు అన్నట్టుగా చాలా మంది కూడా ఇక్కడ ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అండ్ అక్కడ కొన్ని మనీ సేవ్ చేసుకొని ఇల్లు కొనుక్కోవడమో లేదంటే చాలా లగ్జరీస్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సార్ ఒక మినిమం బడ్జెట్లోనే ఒక మంచి రియల్ ఎస్టేట్లో ఒక మంచి ప్లాట్ కావచ్చు, విల్లా కావచ్చు చూస్ చేసుకోవాలి అంటే అది ఎలా పాసిబుల్ అవుతూ ఉంటుందంటారు? మొత్తం క్యాపిటలిస్టిక్ సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఎవరన్నా ద వే ద గవర్నమెంట్ సీస్ ఇట్ ఈస్, ఎవరన్నా ఇంట్లో ఇన్వెస్ట్ చేశారంటే ద ఎకానమీ స్టార్ట్ స్పిన్నింగ్ అనమాట. ఎందుకంటే ఇల్లు కొనుక్కోగానే వాళ్ళకి ఏం కావాలి, ఫర్నిచర్ కావాలి, ఫర్నిచర్ కావాలంగానే ల్యాండ్స్కేపింగ్ కావాలి, దాని తర్వాత ఇంట్లో లైట్స్ పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, చాలా లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్స్ విత్ హోమ్. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు మినిమం డౌన్ పేమెంట్ తోటి అందరికీ అఫోర్డబుల్గా ఉండే మార్గేజ్ ప్రోగ్రామ్స్ రూల్ అవుట్ చేశారు. కానీ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఏదన్నా టౌన్లో ఉండాలంటే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఇప్పుడు కాలిఫోర్నియాలో చూస్తే చాలా ఎక్స్పెన్సివ్, వైల్ టెక్సస్, అరిజోనా ఇట్లాంటి ఏంటంటే మచ్ అఫోర్డబుల్. సో 3.5 to 5% సేవ్ చేసుకోగలిగితే దెన్ దే కెన్ బై అ హౌస్. అయితే సెకండ్ ఆస్పెక్ట్ ఏం చూస్తామంటే, ఇట్స్ నాట్ ఓన్లీ క్యాష్ ఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లో అంటే వాళ్ళకి మంత్లీ మార్గేజ్ ఎంత అవుతుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాళ్ళకి వచ్చే శాలరీ, డెట్ టు ఇన్కమ్ రేషియోస్ అంటారు, DTIs. $10,000 వచ్చింది అనుకోండి పర్ మంత్ వాళ్ళ గ్రాస్ పే బిఫోర్ ట్యాక్సెస్. వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అప్ టు 45% కన్వెన్షనల్ లోన్స్కి, అప్ టు 55% FHA లోన్స్ అంటే ఫెడరల్ హౌసింగ్ అథారిటీ వాళ్ళు గ్యారంటీ చేసేవి అప్ టు 55%. అంటే $10,000 వస్తే అప్ టు $5,500 పర్ మంత్ మార్గేజ్ పేమెంట్ వరకు వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఓకే, అఫ్ కోర్స్ దాని తర్వాత వాళ్ళకి ట్యాక్సెస్ ఒక 30% అవుతుంది. సో బేసిక్లీ వాళ్ళు సంపాదించేదంతా మొత్తం ఊడ్చేయడానికి మినిమంగా ఉంటుంది. అందుకని మినిమం డౌన్ పేమెంట్ తోటి ఇల్లు కొనుక్కోవడం అనేది ప్లస్సా మైనసా అన్నది ఇట్స్ డిబేటబుల్. కానీ ద వే రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ అప్రిషియేటింగ్ ఇన్ US, మోస్ట్ ఆఫ్ ద కౌంటీస్ ఇట్స్ బీన్ గోయింగ్ అప్ బిట్వీన్ 8 to 10% ఓవర్ ద ఇయర్స్. ఒక హొరైజన్ తీసుకుంటే దేర్ వర్ సమ్ ఇయర్స్ కొంచెం డిప్ అయింది, కరెక్టే. కానీ మీరు లెట్స్ సే ఒక 2 bedroom అపార్ట్మెంట్ రెంట్ చేసుకున్నారనుకోండి, డిపెండింగ్ ఆన్ ద స్టేట్ యూ మైట్ బీ లుకింగ్ at least $2,000 to $3,000 పర్ మంత్. సో పర్ ఇయర్ తీసుకుంటే ఒక $36,000 రెంట్కే కడతాం. అవును, 2 years తీసుకుంటే ఆల్మోస్ట్ 70,000 అయిపోయింది. అదే మీరు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, ఈవెన్ ఇఫ్ ఇట్ స్టేస్ ఫ్లాట్, అసలు ఇల్లు వాల్యూ ఏం పెరగలేదంటే ఈ 70,000 అట్లీస్ట్ టువర్డ్స్ మై ఆర్ ప్రిన్సిపల్ కట్టుకోవచ్చు. చాలా సిటీస్లో రెంట్ హ్యావింగ్ హోమ్ దట్ ఈస్ 3 bedroom or 5 bedroom, the rent is almost similar to what you have a condo or an apartment. Andukani buying is super attractive. Government wants you to buy. There is so many mortgage companies wanting to give you a loan. Adanta system is set up wherein as long as you have a job you'll get a mortgage. అమెరికాలో యుఎస్లో తీసుకున్న హోమ్ లోన్కి ఫాస్టర్ వేస్ ఆఫ్ మీన్స్లో పే ఆఫ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే, there is another fundamental question. మీరు ఫాస్టర్గా పే ఆఫ్ చేస్తే అడ్వాంటేజా, ఫాస్టర్గా పే ఆఫ్ చేయకపోతే అడ్వాంటేజ్? ఎగ్జాక్ట్లీ, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎవ్రీబడి వుడ్ లవ్ టు నో వండర్ఫుల్ ఆన్సర్ ఫర్ దాట్. మనకి ట్రెడిషనల్ థాట్ ఏంటంటే అప్పు లేకుండా ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది అని, రైట్? కానీ అట్ ద సేమ్ టైం వన్స్ యూ స్టార్ట్ టు స్టడీ ఫినాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్, మీరు ఒక మార్గేజ్ తీసుకుని మినిమం పేమెంట్ చేస్తే అది 30 yearsలో పే ఆఫ్ అవుతుంది. ఆ మిగిలిన డబ్బులతో లెట్స్ సే మీరు ఇంకో యాసెట్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ యాసెట్తో కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్తో మీరు కొంటే ఇప్పుడు యూ హ్యావ్ 2 assets వేర్ ఇన్ ద బ్యాంక్ ఈజ్ పుట్టింగ్ మెజారిటీ ఆఫ్ ద మనీ ఇన్, యూఆర్ ఓన్లీ పుట్టింగ్ వెరీ మైనర్. కానీ అప్రిసియేషన్ వచ్చేసి మొత్తం వాల్యూ మీద అప్రిషియేట్ అవుతుంది. 8 to 10% రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవుతుంది. సో అందుకని వన్ థియరీ ఏంటంటే యూ డోంట్ పే ఆఫ్ యువర్ మార్గేజ్, యూ కీప్ బయింగ్ యాసెట్స్. ఎందుకంటే మినిమం డౌన్ పేమెంట్ యూ ఆర్ ఏబుల్ టు లివరేజ్. కరెక్ట్. అండ్ దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లెట్స్ ఏ 10 or 20 year హొరైజన్లో చూసుకుంటే మీ నెట్వర్త్ చూసుకుంటే ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ యాసెట్స్ మీ నెట్వర్త్ యాక్సెలరేట్ అవుతుంది. సో అందుకని మార్గేజ్ పే ఆఫ్ చేయకపోవడం బెటర్, ఒక థియరీ. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా ఫైనాన్షియల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి డిసిప్లిన్లో ఉండి ఒక మల్టీ మిలియనర్గా అచీవ్ అవ్వాలి అంటే ఏంటి సార్, ఏం ఫాలో అవ్వాలి, ఎలాంటి పారామీటర్స్ మనం చూస్ చేసుకోవాలంటే? దట్స్ ఎ లోడెడ్ క్వశ్చన్. ఇది ఈ ఆన్సర్ తెలిస్తే అందరూ మల్టీ మిలియనర్స్ అయిపోతారు. బట్ జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు డెట్ ఏదైతే ఉందో మార్గేజ్ ఫాస్ట్గా పే ఆఫ్ చేయాలి అన్న ట్రైన్ ఆఫ్ థాట్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ మేక్ అడిషనల్ పేమెంట్స్ ఎవ్రీ మంత్. అట్లాంటివి చేసి డెట్ తగ్గించుకోవచ్చు. ఓకే. కానీ డెట్ పోవడం వల్ల మనం మల్టీ మిలియనర్స్ అవ్వడం నేను
చాలా తక్కువ చూసింది. యాసెట్స్ గెయిన్ చేసిన వాళ్ళే దే విల్ గెట్ అహెడ్ ఆఫ్ ఇట్. దెర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్ రైట్. ఫస్ట్ చూస్ చేసుకునే కెరియర్ ఏదైతే ఉందో హై ఎర్నింగ్ కెరియర్ ఉండాలి. హై ఎర్నింగ్ కెరియర్ ఉంటే యువర్ బయింగ్ పొటెన్షియల్ విల్ బీ గ్రేట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇనీషియల్ స్టేజెస్లో హై శాలరీ ఉన్న వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఐక్యూ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఐక్యూ ఎట్లా డెవలప్ అవుతుందంటే అఫ్కోర్స్ మీలాంటి ఛానల్స్లో చాలా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, లిటరసీ ఆన్ హౌ టు ఇన్వెస్ట్ ఆన్ థింగ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ అదంతా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ ఎర్లీ ఇన్ యువర్ లైఫ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఓవరాల్గా ఫినాన్షియల్ ఐక్యూతో పాటు ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఈ దిస్ డే అండ్ ఏజ్ ఏం చూస్తున్నామంటే మనము నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. మీరు లెట్సే మ్యూచువల్ ఫండ్స్ టాపిక్ తోటి మాట్లాడారనుకోండి, చాలామంది మాట్లాడతారు. సరే నీకెన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఏముండవు. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు చాలా చెప్తారు. ఓ ఇక్కడ ఈ ఏరియాలో ఇది వస్తుంది, కొత్త అమెజాన్ బిల్డింగ్ వస్తుంది, ఇక్కడ కొత్త డెవలప్మెంట్ వస్తుంది, అక్కడ వెంచర్ వస్తుంది. వాళ్ళకి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది. ఇంత నాలెడ్జ్ ఉన్నా కానీ అది సరిపోదు. హ్యావింగ్ ద నాలెడ్జ్ will not give you anything, but you have to be able to take risks and pull the trigger. Which means one needs to have skin in the game. They need to have skin in the game. Of course, వాళ్ళు ధక్కా ముక్కలు తిని రిస్క్ తీసుకున్న వాళ్ళే I've been seeing that they are able to pull it off. So having knowledge is not enough anymore. Knowledge is power అంటారు కదా, not anymore. ఎందుకంటే knowledge is everywhere. It's anything that you want to learn ChatGPTలో కొట్టంగానే వస్తుంది. But we have to try to really encourage each other, our next generation, our peers, and inspire people in our family to be a risk taker and start to do it early in their life. ఎందుకంటే రిస్క్ లేటర్ ఇన్ our life తీసుకోవడం కష్టం అయిపోతుంది. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనకి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా ఎవరైనా కూడా యూఎస్ఏలో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఏది బెస్ట్ ప్లేస్ అంటారు? ఎక్కడ మనకి ఫ్యూచర్లో దాని స్కోప్ ఎక్కువగా ఉంటుంది, దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏం చెప్తారు సార్? అది ఎలా చూసుకోవాలి అండ్ ఏ దానికి ఎక్కువగా ఫ్యూచర్ ఉందంటారు? మీరు అన్ని చాలా లోడెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, దాంట్లో క్విక్ ఆన్సర్ చెప్పాలంటే కష్టం అవుతుంది. బట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై. మేము లైసెన్స్డ్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ ఇన్ అరిజోనా. ఓకే, అట్లా ఏంటంటే యూఎస్లో ప్రతి స్టేట్లో ఇండివిజువల్ లైసెన్స్ ఉంటుంది. ఈ లైసెన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఏంటంటే చాలా మంది ఉంటారు. ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ ఓషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ పీపుల్, రైట్? కానీ దెర్ ఈస్ అ స్మార్టర్ వే టు ఫిగర్ అవుట్ ఎవరితో మనం వర్క్ చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. యూజువల్గా ఎవరైతే మార్కెట్లో యాక్టివ్గా ఉండి చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేతే నాలెడ్జ్ ఇఫ్ యూ ఇట్స్ లైక్ నైఫ్, ఇఫ్ యూ డోంట్ షార్పన్ ఇట్ ఇట్స్ గోయింగ్ టు గెట్ బ్లంట్, రైట్? అట్లా దెర్ ఆర్ 2 వెబ్సైట్స్ లైక్ Zillow అండ్ అదర్ వెబ్సైట్స్ wherein you will be able to see which real estate professional is actively doing transactions in a particular area. So those real estate agents will be the best resource for people to understand what's happening in the area, because you have to have a vision on what's happening in that area in the next 1, 5, 10 years, especially if it's a big asset, you want to be able to sell it in the future kada. So those are your first best line of defense to identify the right real estate professional. Second thing ఏంటంటే there is a lot of information online. You should be able to go to the county. Every county has a website wherein they are talking about what's happening there. ఓకే, ఆ కౌంటీ వాళ్ళు పబ్లిక్ హియరింగ్ సెషన్స్ కూడా పెడతారు, ఏమేమి వస్తున్నాయి అక్కడ. సో అలా మనం రెగ్యులర్గా ఫాలో అయ్యి చెక్ చేస్తూ ఉండాలి అంటే. ఫాలో అయ్యి చెక్ చేస్తేనే మనకి అవగాహన వస్తుంది వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఏరియా. అదర్వైజ్ ఇఫ్ యూ జస్ట్ గో బ్లైండ్ ఆర్ ఇఫ్ యూ జస్ట్ ట్రస్ట్ సంబడి అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్. మా దగ్గర Route 66 అనే ఒక పెద్ద హైవే ఉండేది యూఎస్లో. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిస్టారిక్ హైవేస్. అందరూ దాని చుట్టూ చాలామంది ఒక హైవే వస్తుందని చుట్టూ కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ కొనుక్కున్నారు. దాని తర్వాత ఏమైందంటే యుఎస్ గవర్నమెంట్ ఈ ఫ్రీవే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి దీనికి బైపాస్ చేసింది. బైపాస్ చేసేటప్పటికి అవన్నీ దే ఆల్ బికమ్ డెజర్టెడ్. సో అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద చేంజెస్ వచ్చినప్పుడు. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. అండ్ అలా చాలా మందికి కూడా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక గైడెన్స్ సపోర్ట్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అంటారా? 100%. ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి గైడ్ లైన్, అండ్ అఫ్ కోర్స్ మన ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. బట్ వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్ కదా. సో డే ఇన్ అండ్ డే అవుట్ ఉండే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళది ఫ్రెండ్స్ ఒపీనియన్స్ అట్లా అన్నీ తీసుకుని యూ హ్యావ్ టు అసిమ్యులేట్ అండ్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ అఫ్ కోర్స్
when you are making the decision, you have to pay attention to short term, medium term and long term. How long do you plan to own the property? Okay. If you think you want to sell it within an year or 2 years, tax consequences ఎట్లుంటాయి. ఇప్పుడు US law ఎట్లా ఉందంటే 2 years if you live in that house in the past 5 years, then all the appreciation up to $500,000 for a married couple, it's completely tax free. Okay. For example, if you are buying a property for 500,000 and you sell it for $1 million, so 500,000 మీకు ప్రాఫిట్ వచ్చింది. మీరు లాస్ట్ 5 yearsలో 2 years ఆ ఇంట్లో ఉంటే ఆ 500,000 అంతా ట్యాక్స్ ఫ్రీ. అదే మీరు తెలియలేదు అనుకోండి, మీరు లెట్స్ 18 monthsకి అమ్మేశారు అనుకోండి $1 million లాస్, మీకు ఆల్మోస్ట్ 20% క్యాపిటల్ గెయిన్స్ కడతారు. అదే ఇఫ్ యూ సెల్ ఇట్ విత్ ఇన్ 12 months, you'll మీ సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత ఉందో అంత కడతారు, విచ్ కుడ్ బి లైక్ 40-45%. అంటే $500,000లో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ 45%, దట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడైతే స్పెషల్లీ మన ఇండియా నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం మాట్లాడుకుందాము, ఎందుకంటే మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ నుంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గో అండ్ ఎడ్యుకేటెడ్ ఓవర్ దర్. యూనివర్సిటీస్లో వెళ్ళడము, అక్కడ చిన్న చిన్న జాబ్స్ చూసుకోవడము, దాంతోపాటే ఫైనల్గా వచ్చేది ఎందుకంటే ఇల్లు. సో అదొక అమెరికన్ డ్రీమ్లో పార్ట్ ఆఫ్ ది క్రూషియల్ పార్ట్ అని చెప్పారు, అది కరెక్టే. సో ఇలాంటి విషయాల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ కాన్సల్టేషన్ తీసుకోవాలి? మీలాంటి లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, చాలామంది ఉంటారండి, కానీ నమ్మకస్తులు ఉండాలి, ట్రస్ట్ వర్దీతో పాటు గైడ్గా ఉండాలి. ఎందుకంటే జస్ట్ ఏదో ప్రాపర్టీలో మీరు ఇంట్రెస్టెడ్ అన్నారు, కొనిపించేస్తాను, దాని తర్వాత మీరు మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి అన్నట్టు కాకుండా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలామందికి ఈ గైడెన్స్లో హెల్ప్ చేస్తున్నారు. సో ఇదే రూట్లో మనం చూసుకుంటే మన ఇండియన్స్కి అక్కడ ఎవరెవరైతే ఇలాంటి బాధల్లో ఇరుక్కున్నారో, లేదంటే ఫ్రెష్గా ఎవరైతే కొనాలనుకుంటున్నారో, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వీళ్ళందరికీ ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎందుకంటే పీపుల్, యూ మైట్ బీ ఫూల్డ్ ఆర్ స్వేడ్ ఇన్ అ డైరెక్షన్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ. లెట్స్ సే యూ టెల్ ఎ ఫ్రెండ్ దట్ హే ఐ వాంట్ టు బై అ హౌస్. ఫ్రెండ్స్ యూజువలీ డోంట్ లైక్ కాన్ఫ్లిక్ట్ కూడా చేయరు ఒక్కొక్కసారి. దే సే వాట్ యూ వాంట్ టు హియర్. వాళ్ళు ఎస్ నువ్వు కొను అని అట్లా చెప్పేస్తారు. Then you shouldn't take that on the face value. You have to understand what is happening. So improving your knowledge is number one. Then you talk to the professionals. Professionals కూడా వాళ్ళ రివ్యూస్ అదంతా ఇప్పుడు చెక్ చేయడం ఈజీ అయిపోయింది. యూ కెనాట్ ఇగ్నోర్ ద రివ్యూస్. రివ్యూస్ అంతా కరెక్ట్గా ట్రేస్ చేసుకోవడం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హొరైజన్ ఆఫ్ హౌ లాంగ్ యూ వాంట్ టు బై ద ప్రాపర్టీ. అండ్ there is lot of things like US law ఏంటంటే it protects buyers more than the sellers. So when you are on the buyer side, because the buyer will become seller one day. Correct. So as a buyer you are protected more. అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ మీద ఆఫర్ పెట్టి you can do inspections, thorough inspections, roof inspection, sewer inspection, ఎన్ని రకాల ఇన్స్పెక్షన్స్ అంటే ఇన్స్పెక్షన్ చేసుకుని they'll give you a time to decide, and if you don't like it you can back out without losing a penny. ఓకే, వండర్ఫుల్. సో బయర్స్ ఆర్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్. అందుకనే బయర్స్ బివేర్ అంటారు. బయర్స్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి దే విల్ హ్యావ్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సెల్లర్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు డిస్క్లోజ్ ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ ఎనీ రిపేర్స్ దట్ దే హెవ్ డన్ ఇన్ ద పాస్ట్. సెల్లర్స్ ఎవరైనా రూఫ్ లీక్ అయింది 10 years బ్యాక్ అంటే దే హ్యావ్ టు డాక్యుమెంట్ అండ్ టెల్ దెమ్. సో ఇట్లాంటి బయర్ బివేర్ ఇన్ఫర్మేషన్ అంతా దే విల్ బీ స్లామ్డ్ విత్. దే హ్యావ్ టు పే అటెన్షన్ టు వాట్ దే ఆర్ బయింగ్. Because once they buy, it's their asset, and if they want to turn around and sell, then it's their problem, and then the next buyer will be aware that these are the problems. అక్కడ ఇంకా ఇప్పుడు మనకి క్లూ రిపోర్ట్స్ అని ఉంటాయి, కాంప్రిహెన్సివ్ లయబిలిటీ అండ్ అండర్ రైటింగ్ ఎక్స్చేంజ్ రిపోర్ట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ప్రాపర్టీ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎప్పుడన్నా అయితే ఆ రిపోర్ట్ మన క్రెడిట్ రిపోర్ట్ లాగా అనమాట. అది కంటిన్యూస్గా మనం ఇట్ రన్స్ విత్ ద ప్రాపర్టీ. ఫ్యూచర్ బయర్స్ అది చెక్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అయ్యాయా, అట్లాంటివన్నీ చెక్ చేసుకుని ఆ డ్యూ డిలిజెన్స్ అంతా చేయాలి. అప్రోచింగ్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ విత్ లాట్ ఆఫ్ దిస్ వెరీ కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్, బట్ దే హ్యావ్ టు డూ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, there are multiple mortgage programs also, because we do mortgages in multiple states. దాంట్లో కూడా ఏ మార్గేజ్ ప్రోగ్రామ్కి వెళ్తే మనకి ఎక్కువ సేవ్ అవుతుంది. లైక్ మా దగ్గర అడ్జస్టబుల్ రేట్ మార్గేజెస్ ఉంటాయి, లేకపోతే ఫిక్స్డ్ రేట్ మార్గేజెస్ ఉంటాయి. అంటే సంథింగ్ లైక్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఫ్లోటింగ్ రేట్, ఫిక్స్డ్ రేట్ లాంటిది. ఎగ్జాక్ట్లీ సిమిలర్. 5 year ఆర్మ్, 7 year ఆర్మ్, 10 year ఆర్మ్ అంటారు. ఆర్మ్ అంటే అడ్జస్టబుల్ రేట్ మార్గేజ్. 5 year ఆర్మ్ అంటే మీకు 5 years టీజర్ రేట్ వస్తుంది, డియర్ రేట్. 6th year రీఅడ్జస్ట్ అవుతుంది. ఓకే.
సో యూ హ్యావ్ టు థింక్ ఓకే నేను 5 years ఉంటానా ఇక్కడ, దాని తర్వాత నేను అమ్మేసి వెళ్ళిపోతానా, అట్లా దాన్ని బట్టి ఆ హొరైజన్ బట్టి మీరు చేసుకోవచ్చు. మీ గోల్ ఏంటి, మీ విజన్ ఏంటి, దాని ప్రకారంగా అది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అంటారు. వండర్ఫుల్ అవేర్నెస్ సార్. ఎందుకంటే ఇది ఈసారి మీరు ఇండియాకి వచ్చినప్పుడు దిస్ వాజ్ అ వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే మేమేం కోరుకుంటున్నామంటే నెక్స్ట్ విజిట్లో మీతో పాటు ఇంకా చాలా విషయాలు తెలియదు ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత చాలామంది కామెంట్స్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, యూట్యూబ్లో ఈ వీడియో చూసిన తర్వాత ఎనీ వెబ్ మీడియాలో చూసిన తర్వాత కూడా కామెంట్ పెట్టండి, మీకు ఫ్యూచర్లో ఇంకా కాబోయే అవసరాలు ఏమేమి ఉన్నాయో వెన్ ఇట్ కమ్స్ టు యువర్ అమెరికన్ డ్రీమ్. సో అమెరికన్ డ్రీమ్ విషయానికి వచ్చినప్పుడు స్పెషల్లీ రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్స్, మార్ట్గేజెస్, వీటి గురించి ఎక్స్క్లూజివ్గా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మేము ఒక అక్యుములేషన్ ప్యాటర్న్లో పెట్టేసేసి వీలైతే కిరణ్ సార్తో మేము ఆన్లైన్ జూమ్ మీటింగ్లో కూడా మళ్ళొక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మొదలు మాత్రమే. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, ద జర్నీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అమెరికాలో. సో అది డిఫరెంట్ స్టేట్స్, ఏ స్టేట్ ప్రిఫరబుల్, ఎక్కడ పెడితే పొటెన్షియల్ ఎక్కువ ఉందన్న విషయం అన్నీ మనకు సార్ తెలియజేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. మీ కామెంట్స్ అండ్ దాంతోపాటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టామని చెప్తాను. ఆల్ డీటెయిల్స్ విల్ బీ క్లారిఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.